నిజంగా గేమ్ చేంజర్ కంపల్సరీ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ట్రైలర్ చూసి చెప్తున్నా కంపల్సరీ 200 crores కొడుతుంది. చూసాను అదిరిపోయింది. రామ్ చరణ్ గారు 3 గెటప్స్ లో కనపడిపోతున్నారు. అసలు ఏంటి ట్విస్ట్ అనేది శంకర్ గారికే వదిలాలి. ట్రైలర్ అయితే 2 minutes లో చాలా సినిమా మొత్తం ఆయన సగం సగం చూపించారు. ఎప్పుడెప్పుడు చూడాలని వెయిటింగ్ లో ఉన్నాం మేము. అది కాకుండా కాలేజ్ డ్రెస్ లో ఒకసారి రామ్ చరణ్ గారు కనపడుతున్నారు, మామూలుగా మనకు పొలిటిక్స్ లో కనపడుతున్నారు, ఐపీఎస్ అంటున్నారు, కలెక్టర్ అంటున్నారు, మళ్ళీ పోలీస్ డ్రెస్ లో కూడా కనపడుతున్నారు. ఇంకొక షాట్ అయితే శంకర్ గారు హెలికాప్టర్ మీద లుంగి కట్టుకొని కత్తి తీసుకొని వస్తున్నారు బాస్. అసలు ఫ్యాన్స్ అయితే ఇంకా నిజంగా నేను చెప్తున్నా, తమిళనాడులో కూడా ఈసారి మన తెలుగు హిట్ కొట్టబోతున్నారు రామ్ చరణ్ గారు 100%. తెలుగులో ఎలాగో సూపర్ హిట్, తమిళనాడులో ఇంకా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది. అక్కడ కూడా 100 crore మార్క్స్ మన తెలుగు వాళ్ళకి ఎవ్వరికి లేవు. ఈసారి కంపల్సరీ రామ్ చరణ్ గారి పేరు మీద నిలబడిపోతుంది అనుకున్నాను. ఎందుకంటే దానిలో డైలాగ్ ఉంది, ట్రైలర్ లోనే ఆకలి మీద ఉన్నారా అని. నిజంగా ఆకలి మీద ఉన్నారండి మన శంకర్ గారు, ఆకలి మీద ఉన్నారు. రామ్ చరణ్ గారితో సూపర్ డూపర్ హిట్ చేయాలని కంపల్సరీగా 100% నిజంగా రామ్ చరణ్ గారు ట్రీట్ అనిపిస్తుంది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందండి కంపల్సరీ. మనకి రామ్ చరణ్ గారితో పాటు ఎస్ఎస్ సూర్య గారి నటన కూడా సూర్య గారు అండ్ రామ్ చరణ్ మధ్య కలెక్టర్ సన్నివేశాలు అయితే సూపర్ అనిపిస్తుంది. దీనిలో సముద్రకిని గారు కనపడుతున్నారు, శ్రీకాంత్ గారు కనపడుతున్నారు. నిజంగా వాక్ మై వర్డ్, ఎస్ఎస్ సూర్య గారు ఇంకో లెవెల్ ఎక్కుతారు. ఆల్రెడీ సరిపోదా శనివారంతో ఆయన ఆ డైలాగే ఫేమస్ అయింది, ఏంటి సుధా అని. దీంట్లో అసలు ఏంటిరా వీడు ఏం చేస్తున్నాడు రా అంటున్నారు. సూపర్ గా అనిపించింది నా వరకు. విజువల్ ట్రీట్. శంకర్ గారు అంటేనే రోబో శివాజీ ఒక చిన్న మెసేజ్ ఇస్తూ, అంటే ప్రేక్షకులకి సమాజానికి ఒక చిన్న మెసేజ్ ఇస్తూ ఆయన మొదటి నుంచి జెంటల్ మ్యాన్ కానీ ఒకే ఒక్కడు కానీ కమర్షియల్ సాంగ్స్ వైజ్ బాగుంటాయి, ఫైట్స్ వైజ్ బాగుంటాయి, మెసేజ్ కూడా అలాగే గేమ్ చేంజర్ లో కూడా మెసేజ్ ఓరియంటెడ్ కూడా చాలా బాగున్నాయని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలకి ఒక రాజకీయ నాయకుడు ఎలా డబ్బులు తినే అనేది ట్రైలర్ లో చూపించారు. అది కాకుండా రామ్ చరణ్ గారికి అంజలి గారు కూడా చూపించడం జరిగింది. మళ్ళీ రామ్ చరణ్ గారు అమ్మ అని పిలవడం జరిగింది అంజలి గారు. అంటే ట్విస్టులు కూడా అద్దరు కొడుతున్నాయని నా అభిప్రాయం అండి. నిజంగా గేమ్ చేంజర్ కంపల్సరీ సంక్రాంతికి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ట్రైలర్ చూసి చెప్తున్నా కంపల్సరీ 200 crores కొడుతుంది. క్లాసిక్ గా కొట్టారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా క్లాసికల్ గా కొట్టారు తమను. నిజంగా గేమ్ చేంజర్ టైటిల్ కి యాప్ట్ అని నా అభిప్రాయం అండి.